హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్. నేను మీ దివ్య. ఈరోజు ఈ వ్లాగ్ అయితే నేను ఆర్యన్ని స్కూల్కి దింపటం దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఇంట్లో ఈరోజు మా వారు అండ్ చింటూ ఉండిపోతున్నారు. వాళ్ళిద్దరికి బాయ్ చెప్పి మేము బయలుదేరామన్నమాట. ఆర్యన్కి స్కూల్ వచ్చి 9:30కి అండి. మేము ఎప్పుడూ ఒక 5 minutes లేట్గానే వెళ్తాము. ఈ ఫొటోస్ అన్నీ కూడా వాళ్ళ మేడం అప్పట్లో పంపించేవారు అనమాట. ఈ మధ్యనైతే సెండ్ చేయట్లేదు అసలు. వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు ఏ యాక్టివిటీ చేసేవారు ఇవన్నీ కూడా మాకు ఆఫ్టర్నూన్ 1 o'clock ఆ టైంకి ఫొటోస్ అవి పంపించేవారు అనమాట. చాలా బాగుండేదండి ఇలా పంపించేటప్పుడు. తర్వాత నేను పర్సనల్గా కూడా అడిగాను, ఎందుకు పంపించట్లేదు అంటే కుదరట్లేదని చెప్పారు. ఇంకా ఆర్యన్ని స్కూల్లో దింపి మా కమ్యూనిటీలో 1-2 రౌండ్స్ వేస్తానండి. వేసి ఇంటికి వచ్చేసరికి 10 అలా అయిపోతుంది. అయితే ఈరోజు మా వారు మటన్ కైమా తెచ్చారండి. అది వచ్చి 1/4 kg మటన్ అనమాట. దానికోసం నేను ఈ మసాలాలన్నీ పక్కన పెట్టుకున్నాను. అన్నీ ఇలా రెడీ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదా చేసుకోవడానికి. దాంతోపాటు మీకు కూడా చూపించవచ్చు. ఒక 4 పాయలు ఉల్లిపాయలు అండి ఇవి. దానిలోకి ఇలా 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 8 నుంచి 10 లవంగాలు, అలాగే 1 అనాస పువ్వు. ఇవన్నీ ఫస్ట్ మనం మెత్తగా గ్రైండర్ చేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ కూడా మనం చిన్న జార్లో ఇలా మంచి పౌడర్ లాగా బ్లెండ్ చేసేసుకోవాలి. అండ్ అలాగే మనం ముందుగా తీసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, 4 పాయలు ఉల్లిపాయలు, ఇవన్నీ కూడా పేస్ట్ చేసేసుకోవాలండి. ఈ మటన్ కైమా అంతా నేను ఇలా కుక్కర్లోనే చేసేసుకుంటానండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మటన్ తొందరగా ఉడకదు కదా. దాంట్లోకి ఫస్ట్ ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక మనం మిక్సీ పట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ అంతటిని కూడా వేసేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ కాస్త మగ్గాక నేను ఇక్కడ 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను కొంచెం ఎక్కువే స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో. ఇలా ఒక జార్లో నింపుకుని పెట్టేసుకుంటాను అనమాట. అప్పటికప్పుడు అంటే కాస్త కష్టం అవుతుందని. ఆ తర్వాత ఇందాక ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాను కదా, ఆ మసాలాలు కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ కాస్త మగ్గుతున్న టైంలో నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం వేసుకున్నానండి. అలాగే కాస్త రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు అది ఈ టైంలో వేసుకోవటం వల్ల కాస్త త్వరగా మగ్గిపోతుంది అనమాట మొత్తం అంతా. ఇక్కడ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వేసుకున్న మసాలాలు ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకుంటాం కదా. ఇంకా తర్వాత ఇలాగా మటన్ కైమా కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను కొంచెం కైమా పక్కకు పెట్టుకున్నానండి ఆర్యన్ కోసం. ఎందుకంటే వాడి కారం తిండు కదా, వాడికి మళ్ళీ నేను సపరేట్గా వండుకుంటాను. ఇందాక పసుపు యాడ్ చేయటం మర్చిపోయాను, అందుకని ఈ టైంలో పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను. మటన్ వేసి ఒక 5 నిమిషాలు ఇలా కదుపుకున్నాక ఇంకా వాటర్ వేసేసుకోవాలండి. వాటర్ అన్నది ఇంకా అంచనాగా వేసుకోవాలి. నేను ఇక్కడ కాస్త కైమా అంతా ములిగే వరకు కూడా నేను వాటర్ అనేది వేసుకున్నాను. తర్వాత మూత పెట్టేసుకోవటమేనండి. ఇలా మూత పెట్టుకున్నాక ఒక 5 నుంచి 6 విజిల్స్ వరకు ఉంచేస్తాను నేను. అలాగా మటన్ ఎక్కువ ఉడికితేనే బాగుంటుంది కదా. ఇక్కడ సపరేట్గా నేను ఆర్యన్కి చేసుకుంటున్నానండి. ఆర్యన్కి కూడా సేమ్ ఇంకా మళ్ళీ కాస్త కుక్కర్లో ఆయిల్ వేసుకుని ఆనియన్ పేస్ట్ కొంచెం వేసుకుని ఆడికి కాస్త పక్కకు పెట్టాను అన్నాను కదా ఇందాక మటన్, అది వేస్ట్ చేసుకుంటాను అనమాట. దీంట్లోకి చాలా తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చాలా తక్కువ మసాలా. అసలు కారం అయితే మాత్రం 0 అండి. కారం అసలు వేయను. వీడికి సపరేట్గా జీలకర్ర ధనియాల పొడి మనం కొట్టి పెట్టుకున్నది ఉంటుంది కదా ఇంట్లో, అది వేసుకుంటాను. అలాగే ఇంట్లో పెట్టుకున్న బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా పొడి వేసుకుంటాను అనమాట. అంతే. ఏదైనా ఇలాంటి నాన్ వెజ్ వంటలకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వీటితోనే కదా ఆ నీసు వాసన అన్నది రాదు. బట్ ఆర్యన్కి అలా కాదండి. ఇక్కడ నేను వాడికి కారం వేయకపోవటం వల్ల వాడికి చేసింది ఎప్పుడైనా నేను తిన్నానంటే నాకు కొంచెం నీసు వాసనలా అనిపిస్తుంది.
అందుకని మోస్ట్లీ ఆర్యన్కి అసలు నాన్ వెజ్ అన్నది తొందరగా పెట్టను అనమాట. మటన్ అయితే కాస్త ఇంకా ఎక్కువ స్మెల్ ఉంటుంది, ఇంకా చికెన్ అయితే చాలా బెటర్. బట్ ఇలా ఇంట్లో ఎప్పుడైనా చేసుకున్నాం అనుకోండి, నాకు లేదా అని అడుగుతున్నప్పుడల్లా బాధ అనిపించి ఇంకా ఈ మధ్య తప్పక చేస్తున్నాను అనమాట ఇదంతా. మటన్ కూడా లేతగానే ఉందండి. మొత్తం 1/2 kg మటన్లో ఈ కొంచెం తీసాను అనమాట ఆర్యన్ కోసం అని. ఇంకా మిగిలిన ప్రొసీజర్ అంతా సేమ్ అండి, జస్ట్ వాడికి కారం లేకుండా ఇవన్నీ చేసేస్తాను అనమాట. అంతే, నాకు ఏ రోజైనా సరే 2 వంటకాలు ఉండాల్సిందే. మాకు ఒకటి చేసానంటే కారం లేకుండా ఆర్యన్కి చేయాలన్నమాట. చూసారు కదా ప్రొసీజర్ అంతా. అదంతా వేసాక సేమ్ వీడికి కూడా కాస్త వాటర్ వేసేసి ఇలా కుక్కర్ పెట్టేస్తానండి. దీనికి కూడా అంతే, ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తాను. ఫ్రైడే ఇలా ఆర్యన్ వాళ్ళని కిందకి తీసుకొస్తారు. ఇలా 10:30 to 11 అనమాట. వాళ్ళు బయటకు వచ్చి కాసేపు వాళ్ళ మిస్ ఆడిస్తారు. స్టార్టింగ్లో అయితే నేను వాడికి టిఫిన్ బాక్స్ కూడా మార్నింగే ప్యాక్ చేసేసి ఇచ్చేసేదాన్ని. ఏదో ఒక స్నాక్ అండి, మోస్ట్లీ అందులో ఆమ్లెట్, ఏమన్నా కొన్ని డ్రై ఫ్రూట్స్, ఒక 1/2 క్యారెట్ సన్నగా కట్ చేసి అవి పెట్టేదాన్ని. అండ్ జ్యూస్ అయితే మస్ట్ పెట్టేదాన్ని అనమాట. ఈ 4 పెట్టి పంపించేదాన్ని. బట్ ఆమ్లెట్ అన్నది కాస్త చల్లారిపోతుంది కదా పొద్దున్నే పెట్టడంతో, కాస్త స్మెల్ లాగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను డైలీ కూడా 11 o'clockకి మళ్ళీ వాడి స్కూల్కి వెళ్ళి వాడికి బాక్స్ అన్నది ఇచ్చేసి వస్తున్నాను. ఆ టైంలో వాడికి కనిపిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడండి. ఇంక ఇలా ఫ్రైడే అయితే వాళ్ళు అలా ఆడుకుంటుంటే నేను దూరం నుంచి ఇలా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట. ఎంత క్యూట్ ఉన్నా చూడండి పిల్లలందరూ, భలే హ్యాపీగా అనిపిస్తుంది. వీళ్ళ ఆట పాట చూస్తుంటే ఎంతో పాజిటివ్గా ఉంటుంది కదా డే అంతా. కాసేపు అలాగా వాకింగ్ చేస్తున్నట్టు తిరుగుతూ వాళ్ళకి కొన్ని వీడియోస్ అవి తీసుకుంటూ 11కి ఇంకా వాడికి టిఫిన్ బాక్స్ అనేది ఇచ్చేసి వచ్చేస్తూ ఉంటాను. అయితే ఇంట్లో మమ్మీ ఉండటంతో ఈ 5 విజిల్స్ వచ్చాక ఇంకా కుక్కర్ కట్టేసిందండి. ఆర్యన్కి టిఫిన్ ఇచ్చేసి వచ్చి ఇంకా తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట. దానికోసం మళ్ళీ ఇంకొక కడాయి తీసుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లిపాయలు దంచుకొట్టి వేసుకోవాలి. అలాగే ఆఖరిన కరివేపాకు వేసుకుని ఇంకా ఆ మటన్ అంతా తీసి దీంట్లోకి వేసుకుని దగ్గర పడేదాకా ఇంకా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ ఫ్రైలా చేసేసుకోవాలండి, అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ నేను రికార్డ్ చేస్తున్నాను అనుకుని రికార్డ్ చేయకుండా తాలింపు అది వేసేసానండి. అందుకని చెప్పేసి ఇంకా ఆర్యన్ది వేసినప్పుడు చూపిస్తాను. ఈ వెనకాల ఉడుకుతుంది కదా, అదంతా మాకన్నమాట. ఇది వచ్చేసి ఆర్యన్కి. వీడికి కూడా ఇంకా తాలింపు అన్నది కామన్ అండి. ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లోకి వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు అండ్ అలాగే లాస్ట్లో కరివేపాకు ఇవన్నీ వేసుకుని కుక్కర్లో ఉడకపెట్టుకున్న మటన్ ఉంటుంది కదా, అది దీంట్లోకి వేసుకుని దగ్గరకి వచ్చేదాకా ఇంకా ఉడకపెట్టడమేనండి. ఆర్యన్ వచ్చే టైంకి మటన్ కైమా కూడా రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్ ఉంది కదా, చూడ్డానికే కాదండి టేస్ట్ కూడా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది మా అమ్మమ్మ చాలా బాగా చేసేదండి. నేను చెప్పిన కొలతలతో ఎగ్జాక్ట్గా అలాగే చేయండి, అసలు కైమా ఇలా తప్పితే ఇంకొకలా చేసుకోబుద్ధి కాదు, అంత బాగుంటుందన్నమాట. ఇంకా ఆర్యన్ని స్కూల్ నుంచి తీసుకొచ్చుకుని వాడికి తినిపించుకుని పడుకోబెట్టేసుకున్నాను. ఇంకా మోస్ట్లీ ఆ టైంలో నేను కూడా రెస్ట్ తీసుకుంటానండి. ఆ తర్వాత ఇంకా వాడికి ఈవినింగ్ పూట ఇలా బనానా అది తినిపించేసి సరదాగా డైలీ కిందకైతే తీసుకెళ్తాను.
పిల్లలకి స్కూటర్స్ అలాగే బైక్స్ చాలా వచ్చాయి కదా, దాంట్లో ఆ బైక్ మోడల్ కంటే ఇలాంటి స్కూటర్ మోడల్ అయితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇల్లు ఇలా ఫ్రంట్ కార్లు అవి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దిగుతూ ఉంటారు కదా ఇలాంటివి వేసుకెళ్ళినప్పుడల్లా. సో ఇలాంటి స్కూటర్ మోడల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ బైక్లో ఇంకొకటండి, వెనకతల ఇలా స్టోరేజ్ బాక్స్ లాంటిది ఉంది కదా, అది కావాలని వెతికి తీసుకున్నాను నేను. ఈ బైక్ అయితే ఖచ్చితంగా ఇలా ఉండాలి అని అనుకుని వెళ్ళామన్నమాట. అట్ లాస్ట్ ఇది దొరికింది. ఎందుకు ఇలాంటిది కావాలనుకున్నానంటే, మాకు ఇక్కడ కమ్యూనిటీలో పచారీ షాప్ అది ఉంటుంది కదా, విజేత ఉంటుంది మాకు ఇక్కడ. సరదాగా ఆర్యన్ని ఆ బైక్ మీద తీసుకెళ్ళి ఎప్పుడైనా ఏమన్నా చిన్నవి అలా కావాలనుకుంటే ఆర్యన్ని ఎత్తుకోక్కర్లేకుండా ఇలా బైక్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళచ్చు కదా అన్న ఉద్దేశంతో ఇదైతే తీసుకున్నాను. ఆర్యన్కి కూడా ఐడియా నచ్చింది. ఈ బైక్ కొని నేను ఆల్మోస్ట్ 2-3 మంత్స్ పైన అయిపోయింది. మ్యాక్సిమం ఏదన్నా చిన్న చిత్క సరుకులు అయిపోయాయి అనుకోండి, చూసారా వాడు వెనకాల అలా పెట్టుకుని వస్తున్నాడు. ఆ బ్యాగ్లో మిల్క్ ప్యాకెట్స్ అలాగే ఏవో చిన్న పచారీ కూడా ఉన్నాయి. అవన్నీ వెనకాల పెట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. చాలా సరదాగా ఉంటుందండి పిల్లలకి ఇలాగా. నువ్వు మొయ్యొద్దమ్మా, నువ్వు ఇందులోనే పెట్టు అని చెప్పేసి ఇందులోనే పెట్టి తీసుకొస్తూ ఉంటున్నాడు ఈ మధ్యన. నేను ఈ స్కూటర్ కూడా ఒక 2-3 షాపుల్లో చూసి తీసుకున్నాను అనమాట. చాలా మోడల్స్ ఉన్నాయి కానీ ఇలా వెనకాల బాస్కెట్ వచ్చింది అయితే లేవు. ఇంకా లాస్ట్గా ఒక షాప్లో అయితే దొరికిందనమాట. అది కూడా డిస్ప్లేలో ఉంది. ఇది కొత్త పీస్ ఏం కాదండి. అలా డిస్ప్లే పీస్ ఇవ్వటం వల్ల వాళ్ళు మాకు ఒక 1500 దాకా తగ్గించారు. నా వీడియోస్ చూస్తే మీకు చాలా సార్లు చూపించే ఉంటాను. ఇలా ఎక్కడికి వెళ్ళినా సరే డైలీ ఒక ఫ్లవర్ అన్నది ఇస్తూనే ఉంటాడండి. స్కూల్కి తీసుకెళ్ళి ఇంటికి తీసుకొస్తున్నా ఎప్పుడైనా సరే వాడికి అసలు నడక రానప్పటి నుంచి కూడా ఎవరినొకరిని ఎత్తుకుని కోయిపించేవాడు ఫ్లవర్ అన్నది. ఈ మూమెంట్స్ అన్ని నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటానండి. ఇదండి ఇవాళ వీడియో. మా ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్లో మా సింపుల్ లైఫ్ స్టైల్ అలాగే కిడ్స్ అండ్ ఫ్యామిలీ బాండింగ్ చూస్తారు. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్.